హాయ్ హలో నమస్తే. కమింగ్ విత్ అన్ అనదర్ వీడియో అబౌట్ అంగన్వాడీ గుడ్లు. చూసారు కదా, దాని మీద క్లియర్ ప్రింట్ ఉంది. ఏమనంటే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్లు. ఇక్కడ ముచ్చట ఏంటంటే లాస్ట్ 1 year నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏందనగా, నేను ఎప్పుడైతే అంగన్వాడీ ఎగ్స్ తెచ్చుకొని బాయిల్ చేసి పెడదామంటేనేమో మా బాబు తినడు. ఆ బాయిల్ చేసిందేమో నాకు నచ్చదు. సో ఆమ్లెట్ వేసుకొని తిందామంటే లోపల ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ ఉంటుంది కదా, అది రెండు మిక్సింగ్ లిక్విడ్ లాగా ఉంటుంది. సాలిడ్ ఇప్పుడు ఎల్లో కలర్ మనం కొంచెం సర్కిల్లో సాలిడ్ లాగా ఉంటుంది కదా, అట్లా ఉండిపోదు. లిక్విడ్ ఉంటుంది, కంపు వాసన. ఆమ్లెట్ వేసినా కౌసు వాసన పాడవుతుంది. క్యాజువల్గా నేను ఒక ఆమెను అడిగి చూశాను. వాళ్ళ అబ్బాయి కూడా అంగన్వాడీ దాంట్లోనే వెళ్తాడనమాట. తనని అడిగి చూస్తే, నువ్వు మంత్ ఎండింగ్లో తెచ్చుకుంటావు కదా, మేబీ దానివల్ల నీకు అట్లా ఖరాబ్ అయిన ఎగ్స్ వస్తుండొచ్చు అని చెప్పింది. మరి మీవి అట్లా రావట్లేవా అంటే ఏవో 1-2 వస్తున్నాయి అని చెప్పింది. కానీ నేను 16 గుడ్లు ఇస్తారు అంగన్వాడీలో స్కూల్కి వెళ్ళని పిల్లలకి. ఆ 16 గుడ్లలో 16 గుడ్లు ఇట్లనే లిక్విడ్, ఇప్పుడు చూస్తున్నారు కదా, లిక్విడ్ ఎల్లో అండ్ వైట్ మిక్సింగ్ మొత్తం అలానే వస్తుంది. సరే తను అట్లా చెప్తుంది కదా అని చెప్పేసి నేను మంత్ స్టార్టింగ్లోనే తెచ్చుకోవడం మొదలుపెట్టాను. అయినా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అట్లనే అంతే ఖరాబ్ అయిన ఎగ్స్ వచ్చినాయి. అయితే ఇది ఇలా జరుగుతుంది ఏందని మళ్ళీ పోయి అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తారు కదా, కేంద్రంలో ఎగ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, మేడం ఆయమ్మలు, వాళ్ళని అడిగి చూస్తే, లేదురా మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, నువ్వు ఒక్కదానివే అంటున్నావు, అందరు బాగానే ఉంటున్నారు కదా, నేను ఉడకబెట్టిన గుడ్లల్లో కూడా మంచిగానే ఉంటుంది కదా అంటది. మరి నాకే కావాల్సుకొని వస్తున్నాయా ఆ ఎగ్స్, లేకపోతే ఎట్లా నాకైతే ఏం అర్థమైతలేదు. ఇది ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 1 year నుంచి ఇంతే జరుగుతుంది. అయితే యూట్యూబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చూశాను. వాటర్లో ఎగ్స్ వేస్తే అవి పైకి తేలాడితే ఖరాబ్ అయిన ఎగ్స్, వాటర్లోనే ఉండి నిలబడి ఉంటే అవి కూడా లైట్గా ఖరాబ్ అయిన ఎగ్సే అంట. వాటర్లో మునిగి ఉండి అడ్డం పడుకొని ఉంటే అవి మంచి ఎగ్స్ అంట. కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, 16 గుడ్లు తెచ్చుకున్నా కదా, 2 eggs ఆల్రెడీ కొట్టేసిన, ఖరాబ్ అయిపోయినాయి, మిగతా ఎగ్స్ ఉన్నాయి. అవి వాటర్లో వేసి చూసిన, ఒక్కటంటే ఒక్కటి వాటర్లో ఉండి అడ్డం ఉన్నది మాత్రం లేదు, అందులో అన్ని నిలువుగా నిలబడే ఉన్నాయి. ఒకటి మాత్రం ఏకంగా పైకే తేలాడుతుంది. అది ఇంకెంత కుళ్ళిపోయిందో ఏమో నాకు అర్థమైతలేదు. చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్ కదా, మనం కొంచెం ఆలోచించి తీసుకుంటే బెటర్ ఏమో. అంగన్వాడీలో ఉడకబెట్టి ఇస్తున్నారు పిల్లలకి, కానీ ఇవి ఇట్లనే ఉంటున్నాయా, బెటర్ ఎగ్సా నాకు అర్థమవుతలే. కానీ నాకు వచ్చే ఎగ్స్ మాత్రం ఇంత ఖరాబ్ అయిన ఎగ్స్ ఉంటున్నాయి లాస్ట్ 1 year నుంచి.